హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. పరగడుపున మొలకెత్తిన శనగలను తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. శనగలను పేదవాడి బాదం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బాదంలో లభించే ప్రోటీన్ శాతం శనగల ద్వారా పొందవచ్చు. అందుకే అత్యంత ఖరీదైన బాదం కంటే తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే శనగలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడంలో శనగలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వీటిని సలాడ్స్లో కలుపుకుని తినవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు శనగలను తింటే మంచి ఫలితం ఉంటుంది. అయితే మొలకెత్తిన శనగలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మొలకెత్తిన వాటిల్లో శరీరానికి అవసరమైన ఎంజైమ్లు సమృద్ధిగా ఉంటాయి. పైగా తేలికగా జీర్ణమవుతాయి. కడుపుబ్బరం వంటి సమస్యలు ఉండవు. పైగా చౌకగా మనం వీటిని ఇంటిలోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మొలకలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొని ఆ తర్వాత మొలకెత్తిన శనగల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. మనకు అవసరమైన శనగలను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టాలి. నానిన శనగల్లో నీటిని వంపేసి ఒక పలుచటి వస్త్రంలో పోసి మూట కట్టి పక్కన పెట్టాలి. ఒక రోజంతా అలా ఉంచేయాలి. మరుసటి రోజుకు శనగలన్నీ చక్కగా మొలకెత్తి ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, మొలకలు ఎంత బాగా వచ్చాయో. ఈ మొలకెత్తిన గింజలను ఫ్రిడ్జ్లో 3 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. శనగల మొలకలను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిది. ఒకవేళ నిల్వ ఉన్న ఫంగస్, బ్యాక్టీరియా వంటివి వస్తాయి. ఇక ఇప్పుడు మొలకెత్తిన శనగలను తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొలకెత్తిన శనగల్లో ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. శనగల్లో ఉండే జింక్, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి. శనగల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యి గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. సాధారణంగా చాలామంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు శనగలను రెగ్యులర్గా తీసుకుంటే శనగల్లో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల వృద్ధి చేసి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. వీటిలో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా మరియు బలంగా ఉండేలా చేస్తాయి. శనగల్లో ఉండే పోషకాలు అమైనో ఆమ్లాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దాంతో గుండెల్లో రక్త నాళాలు మూసుకుపోయే ప్రమాదం తగ్గుతుంది. పోలెట్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు వారి రోజువారీ డైట్లో శనగలను భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఎందుకంటే శనగల్లో అస్సలు కొలెస్ట్రాల్ ఉండదు. అంతేకాకుండా కొంచెం తిన్నా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే ఆకలి కూడా తొందరగా వేయదు. దాంతో తీసుకునే ఆహారం క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. దాంతో ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో శనగలను తీసుకుంటే అలసట తగ్గి శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. శనగల్లో కాల్షియం అనేది పాలల్లో ఉండే కాల్షియంతో ఇంచుమించు సమానంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల పెలుసుదనాన్ని తగ్గిస్తుంది. అలాగే 40 సంవత్సరాలు దాటాక వచ్చే ఎముకలు సమస్యలను కూడా తగ్గిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మొలకెత్తిన శనగల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా రెగ్యులర్గా వీటిని తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. వీటిని ఏ రూపంలో తీసుకున్నా పర్వాలేదు, కూరగా చేసుకున్నా పర్వాలేదు, సలాడ్ రూపంలో తీసుకున్నా పర్వాలేదు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్